వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. జాతీయ స్థాయిలో మరోసారి తెలంగాణ చేనేత చీరకు గుర్తింపు వచ్చింది. భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలానికి చెందిన ఓ యువకుడు తయారు చేసిన పర్యావరణ హిత చీరకు జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైంది. ఆ యువకుడు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. చేనేత చీరల తయారీ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు తెలంగాణ. ఎందుకంటే ఇక్కడికి దేశ నలుమూలల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా మగ్గం చీరలను కొనుగోలు చేయడానికి అతివలు వస్తుంటారు. ముఖ్యంగా పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల చేనేత చీరలకు ఉన్న గిరాకీనే వేరు. రేటు ఎంతైనా సరే ఖచ్చితంగా ఆ చీర ఇంటి బీరువాలో ఉండాలనుకునేవారు అనేకం. అదో హోదాకు సంబంధించిన విషయంగా కూడా చాలామంది భావిస్తారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ చేనేత చీరకు ఓ ప్రత్యేకమైన బ్రాండ్ కూడా ఉంది. ఇలాంటి డిమాండ్ ఉండడం వల్లే దేశ విదేశాల్లో అనేక అవార్డులను తెలంగాణ చేనేత చీర కొల్లగొడుతుంది. తాజాగా ఓ చేనేత కళాకారుడు నేసిన పర్యావరణ హిత చీర జాతీయ స్థాయిలో ఇంకా తన గుర్తింపును పెంచుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెనికి చెందిన కర్ణాటి ముఖేష్ పర్యావరణ హితంగా ఓ చీరను ప్రత్యేకంగా మగ్గం మీద నేశాడు. ఇప్పుడు ఆ చీర జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైంది. కేంద్ర చేనేత జౌళి శాఖ 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 14 మందిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అయితే వారందరిలో తెలంగాణ నుంచి ఎంపికైన ముఖేష్కు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో తెలంగాణ చేనేత చీర మరోసారి జాతీయ స్థాయిలో తన ముద్రను వేసింది. ఈ అవార్డు రావడం పట్ల ఆ యువకుడు ఆనందం వ్యక్తం చేశాడు. బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదివిన ముఖేష్ బాల్యం నుంచే తాత, తండ్రి వారసత్వంగా చేనేత వృత్తిని చేపట్టి దాన్ని జీవనాధారంగా గడుపుతున్నాడు. గత 15 ఏళ్లుగా ఇదే రంగంపై ఆధారపడి ఉన్నారు. ఈ జాతీయ పురస్కారం కంటే ముందే 2022లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొండా లక్ష్మణ్ చేత పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయన 2 ఏళ్ల పాటు శ్రమించి ప్రకృతి సిద్ధమైన పర్యావరణ హితమైన చీరను తయారు చేశారు. ప్రకృతి నుంచి సేకరించిన 10 రకాల రంగులు అద్ది 100 పూల డిజైన్లతో ప్రత్యేకంగా నేసిన డబుల్ ఇక్కత్ ప్రకృతి రంగుల చీరను జాతీయ పురస్కారానికి నిపుణుల కమిటీ ఎంపిక చేసింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్లు ఒకరిపై ఒకరు చేసుకున్న మాటల తూటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఢిల్లీలో జరిగిన చీకటి ఒప్పందాలను బయట పెట్టాల్సిందేనని సీఎం డిమాండ్ చేశారు. చర్చ ముగిసే వరకు బీఆర్ఎస్ సభ్యులను బయటకు పంపించవద్దని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడానికి కారణం మీరే అంటే మీరేనని సీఎం, ఎమ్మెల్యేలు కేటీఆర్ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ముమ్మాటికి బీఆర్ఎస్ కరక్షమనే వాదన బలంగా వినిపిస్తుంది. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ అనుసరించిన వ్యవహార శైలే ఇందుకు కారణమని నేతలే అంటున్నారు. ఇద్దరి నేతల మాటల యుద్ధానికి ధనిక రాష్ట్రం అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ప్రధాన కారణమని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గడిచిన 10 ఏళ్లలో మోదీ సర్కార్కు రాజ్యసభలో మద్దతు ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. జీఎస్టీ బిల్లుకు సంపూర్ణంగా మద్దతు పలికింది బీఆర్ఎస్నే అని, మోదీ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే సభ నుంచి బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు వాకౌట్ అయ్యారో చెప్పాలన్నారు. నోట్ల రద్దు విషయాన్ని సమర్థించింది కేసీఆర్ కాదా అని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఓటు వేసింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 370 ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడానికి కారణం ఎవరంటూ ప్రశ్నలు సంధించారు సీఎం. మిషన్ భగీరథ ప్రారంభించడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో నిధులు అవసరం లేదన్నది కేసీఆర్ అని దుయ్యబట్టారు. మోదీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం బహిర్గతం కావాల్సిందేనన్నారు. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్నారు. తాను స్వయం కృషితో ముఖ్యమంత్రి అయ్యానని గుర్తు చేశారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై అంతే స్థాయిలో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం సభలో పెట్టింది తీర్మానమా, స్వల్పకాలిక చర్చ అనేది తెలియడం లేదన్నారు కేటీఆర్. తీర్మానం గురించి మాకు కాఫీ ఇవ్వలేదన్న ఆయన 8+8 = 16 అయిందని, బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చిన నిధులు మాత్రం గుండు సున్నానే అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో స్కూల్, కళాశాల బస్సుల ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి స్కూల్లోని బస్సులను ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పాఠశాలలకు సంబంధించి దాదాపు 24,000 బస్సులు ఉన్నాయన్నారు. పాఠశాలల ప్రారంభానికి నెల ముందే నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి స్కూల్ బస్సులకు తప్పనిసరి చేశామన్నారు. స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో బస్సులతో పాటు డ్రైవర్లు, అదనపు డ్రైవర్లు, అటెండర్లకు కౌన్సిలింగ్ ఇచ్చాకే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలకు అనుగుణంగా 15 సంవత్సరాలు దాటిన వాహనాలను స్క్రాప్ కింద తీసుకొని బస్సులు నడవకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి బస్సులో ఫైర్, ఫోన్ నెంబర్ డిస్ప్లే, మెడికల్ కిట్ తప్పనిసరి చేశామన్నారు. పాఠశాల విద్యార్థుల బస్సులను సమయానికి నడపాలని సభ్యులు సూచించారు. పాఠశాల ఏరియాల వారీగా బస్సులు నడిపేలా కార్యక్రమం తీసుకుంటామన్నారు. బస్సుల అవసరాలను బట్టి అదనంగా తీసుకోవాలని సీఎం సూచించారు. బస్సుల్లో సేఫ్టీ నిబంధనలతో పాటు కఠినంగా వ్యవహరించాల్సి ఉందని రవాణా శాఖ సమీక్షలో ఆదేశాలు ఇచ్చామన్నారు. పిల్లలకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన ఉండాలని యూనిసెఫ్ ఆధ్వర్యంలో ప్రతి స్కూల్లో ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ విషయంలో విద్యాశాఖతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు నిధులు కేటాయించామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో అన్నారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై లోక్సభలో ఎంపీలు కేశినేని చిన్ని, సీఎం రమేష్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ఏపీ చాలా ముఖ్యమైన రాష్ట్రమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గతంతో పోలిస్తే కేటాయింపులు మరింత పెంచామని వెల్లడించారు. 2023-24 ఏడాదికి ఏపీకి 8,406 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేసినట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాగా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. విజయవాడ స్టేషన్ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అప్గ్రేడ్కి ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనకాపల్లి స్టేషన్ గురించి వివరాలను నివేదిక రూపంలో ఇస్తానని చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజు అయిన ఇవాళ ప్రశ్నోత్తరాల నడుమ ప్రారంభమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయం అవుతాయన్నారు. నేరస్తుడే రాజకీయాల అధినేత సీఎం అయితే ఏం జరుగుతుందో గత 5 ఏళ్ల పాలనలో చూశామని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. కూటమి విడుదల చేస్తున్న 7 శ్వేతపత్రాలు చూస్తూ రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుందని అన్నారు. పాలన ఎలా ఉండకూడదో గత 5 ఏళ్ల కాలంలో చూశామని అన్నారు. కొంతమంది అవసరాలకు తప్పు చేస్తారని, కొంతమంది అత్యాశతో పనిచేస్తారని పేర్కొన్నారు. కొందరు డబ్బుల ఉన్మాదంతో తప్పు చేస్తారని, దీనివల్లే వ్యవస్థలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రజలకు హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలన్నారు. పరిపాలన ప్రజల కోసం చేయాలని, సంక్షేమం, అభివృద్ధి బెరీజు వేసుకుంటూ వెళ్లాలని సూచించారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో అరుదైన చేప జాలర్ల వలకు చిక్కింది. 25 కిలోల బరువుండే ఈ చేప అత్యంత అరుదుగా కనిపిస్తుంది. శరీరం నిగనిగలాడే బంగారు వర్ణంలో కనిపించే ఈ చేపను బంగారు తీగ, మిలిటరీ మౌస్, గెలస్కోపి అనే పేర్లతో పిలుస్తారు. చేప దాదాపు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వర్షాలు కురిసే సమయంలో రిజర్వాయర్ల నుంచి నీటి ప్రవాహాన్ని కొట్టుకొని వచ్చేస్తుంటాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలకు సీలేరు నదికి వరద నీరు పోటెత్తుతుంది. నది పూర్తిగా రంగు మారి ఎర్రగా కనిపిస్తుంది. దీంతో జాలర్లు చేపల వేటకు స్పీడ్ పెంచారు. ఎందుకంటే ఈ సీజన్లో అరుదుగా లభించే బంగారు తీగ చేప సీలేరు నది రిజర్వాయర్లో జాలర్లకు చిక్కుతుంది. జీకే వీధి మండల సీలేరు నదిలో జాలర్ యథావిధిగా చేపలు వేటకు వెళ్లారు. ఓ జాలర్కి 25 కిలోల అతి అరుదైన గెలస్కోపి, మిలిటరీ మౌస్ చేప వలకు చిక్కింది. దాని వనమూలు నర్సింగ్ అనే మత్స్యకారుడు విక్రయించడానికి మార్కెట్కు తీసుకొచ్చాడు. ఆ చేపను కొనుగోలు చేసేందుకు స్థానికులు ఎగబడ్డారు. చివరకు ఓ వ్యక్తి దాని 6,000 రూపాయలకు దక్కించుకున్నాడు. చేప 5 కిలోల నుంచి 40-50 కిలోల వరకు బరువు పెరుగుతుందంటున్నారు మత్స్యకారులు. చేపలు 68% ప్రోటీన్లు ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్య విలువలు కలిగిన కొలాజన్ వంటివి ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎంతో విలువలు దీనికి కలిగి ఉన్నాయి. అల్లూరి ఏజెన్సీ కొండ ప్రాంతం అడవుల్లో నిత్యం నీరు ఉండే ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. లోతైన సీలేరు, డొంకరాయ్, బలిమెల రిజర్వాయర్లలో ఈ చేపలు జీవనం సాగిస్తాయి. ఈ చేపలకు నీటి ప్రవాహానికి ఎదురుదే అరుదైన లక్షణం ఉంటుంది. కొండల మధ్య నీటి కొలనుల్లో జీవించే ఈ చేపలు వర్షాల ఉధృతికి కొట్టుకొని రిజర్వాయర్లోకి వస్తుంటాయని అంటున్నారు మత్స్యకారులు. ఏపీలో ప్రజాస్వామ్యం కూని అయ్యిందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైసీపీ నేతలతో కలిసి ధర్నాకు దిగారు. రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయంటూ ఫోటో క్లిప్పులు, వీడియోలు ప్రదర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 30 మందికి పైగా హత్యలు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులని నాశనం చేశారని, బాధితులపైన అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. The capital of our country we stand before
and we question whether democracy is prevalent or not. In our state, the state of Andhra Pradesh, where the very word democracy means equitable justice. And today in the state of Andhra Pradesh, you have a scenario where equitable justice is denied, where democracy stands limping. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, more than 1,000 cases where you have a situation of assaults taking place. You have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book. Is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. But when we were in power, we had never propagated such kind of behavior. But today the situation is different in Andhra Pradesh. Now if we don't question this, being part of democracy, can you imagine the plight of democracy going forward if this were to be encouraged? I urge the entire media, I also urge various parties who actually constitute democracy to have a look at these photographs what are displayed, to have a look at the video clippings which are being displayed, and then ask yourself, is this what we want from democracy? వైసీపీ ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలతో నెల్లూరు కంటైనర్ పోర్టు మూతపడిందని సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కృషితో 2019 నాటికి 6 లక్షల కంటైనర్ల ఉత్పత్తులు, ఎగుమతులు, దిగుమతులు చేసే స్థాయికి పోర్టు అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. 12,000 మందికి ఉపాధి కల్పించే అటువంటి కీలక పోర్టును జగన్ అన్యాయంగా అదానికి కట్టబెట్టి రైతులకు బూడిద మిగిల్చారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మోసేయటం అంటే చాలా దురదృష్టకరమైన పరిస్థితుల దిశ. నా సబ్మిషన్ నా బాధ ఏంటంటే దాని మీద 2019కి అంతా 10,000 మంది ఉద్యోగాలు ఉపాధి వచ్చింది అధ్యక్ష. 2,000 మంది లోపల పర్మనెంట్ జాబ్స్ అధ్యక్ష. 12,000 మంది పొట్ట ఈరోజు కొట్టేసేసినారు. రాష్ట్రంలో సంవత్సరానికి రాష్ట్రానికి ఆదాయం 1,000 కోట్లు పోయింది అధ్యక్ష. నేను ఒకటే కోరుకున్నాను అధ్యక్ష, 6,000 ఎకరాలు ఆ పోర్టుకి మేము ఇచ్చాం. మా రైతు బిడ్డలు ఇచ్చారు, గ్రామాల నుంచి తరలిపినారు. దాన్ని బేస్ చేసుకుని 6,000 ఎకరాలు కృష్ణపట్నం పోర్ట్ ఎస్సీజెడ్, దాన్ని బేస్ చేసుకుని 2,600 ఎకరాలు రిలయన్స్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, అది కాకుండా మ్యాన్కూర్ ఎస్సీజెడ్, శ్రీ సిటీ ఎస్సీజెడ్, ఇక్కడ కిసాన్ ఎస్సీజెడ్ 2,300 ఎకరాలు, వేల ఎకరాల దిశ. మళ్ళీ ఈ పోర్ట్ కోసం 6 లేన్ రోడ్, ఈ పోర్ట్ కోసం అనంతపురం వరకు రైల్వే లైన్ 8,000 ఎకరాల దిశ. 8,000 ఎకరాలు దీన్ని బేస్ చేసుకుని ఈరోజు మా కంటైనర్ పోర్ట్ మూసేసి బొగ్గు, బూడిద, ఐరన్ ఆర్ మా నెత్తిన, బూడిద మా నెత్తిన, గ్రామాలు బతకలేని పరిస్థితి, శ్వాసకోశ ఇబ్బందులు ఎన్ని. దాని తగ్గట్టు R&R కాలనీస్ కూడా 300 చిల్లర కోట్లకు మొదలు పెడితే దాన్ని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఘోరాలు నేరాలు చేసి పారేశారు. ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసుకుంటా, మీరు ఒక స్పెషల్ టీమ్ అండి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ని ఎవరెవరిని వేస్తారో. అక్కడ చెట్లు లేకుండా పోయినాయి, ఫారెస్ట్ వైలేషన్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది, ఎన్ని బెర్తలకు ఇచ్చారు అది పోయింది. అందుకని ఒక స్పెషల్ ఆఫీసర్స్ టీమ్ అయింది, వాళ్ళ హక్కులు కాపాడమని చెప్పి పడుతుందా. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి నిధులు సాధించుకొస్తే జగన్ శవ రాజకీయాల కోసం ఢిల్లీ వెళ్లారని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు. తన హయాంలో రాష్ట్ర పరువును జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టారన్న జీవి, జగన్కి పదవి కాంక్ష, అవినీతి తప్ప ఇంకో ఆలోచన లేదని
చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రతిష్టను పెంచుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఢిల్లీలో వెళ్లి రాష్ట్ర పరువు తాకట్టు పెడతా ఉన్నాడు. ఎందుకంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రోజు అభివృద్ధి లేదు, ఏ రోజు పరిశ్రమలు తీసుకురాలేదు, ఉద్యోగాలు లేవు. మరి ఈ రోజు చంద్రబాబు గారి పాలనలో ఉద్యోగాలు రావటం, పరిశ్రమలు రావటం, రాష్ట్రానికి నిధులు రావటం జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఈరోజు 100 హత్యలు జరిగిపోతున్నాయి, వేల దాడులు జరిగిపోతున్నాయని చెప్పేసి ఒక అభూత కల్పన కల్పిస్తూ తన సాక్షి ఛానల్లో పత్రికల్లో ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర పరువు ఢిల్లీలో తాకట్టు పెట్టే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉంటాం సిగ్గుసేటు. ఈ రోజు ఏం ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళ్ళావు? రాష్ట్రపతి పాలన కావాలి, రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు జరిపించండి. ప్రజలు చీకొట్టి తిరస్కరించి చిత్తుగా ఓడించినా గానీ బుద్ధి రాలేదు. సేవ రాజకీయాలు మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి. గతంలో వైఎస్ఆర్ పార్టీ పాలనలో మీ ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేయలేదా? బొల్లా బ్రహ్మనాయుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది, వాస్తవం కాదా? ఈ రోజు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవల్ని, హత్యని, దాన్ని రాజకీయ రంగు పులిమి ఈ రోజు దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారుల తీరుపై అసెంబ్లీ లాబీల్లో మంత్రుల మధ్య కీలక చర్చలు జరిగాయి. వివరాలు లేకుండా అవును కాదు ఉత్పన్నం కాదనే రీతిలో అధికారులు సమాధానం ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని పవన్ అధికారులను ప్రశ్నించారు. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకిచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కొందరు అధికారులు గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం అందించడం లేదని పలువురు మంత్రులు వాపోయారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారంపైన మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను డోలా ఆదేశించారు. ఆర్టీసీ అంశంపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీ అంశాన్ని ప్రస్తావించిన బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ బకాయిల గురించి ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలను ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారని ఆయన ప్రశ్నించారు. హరీష్ రావు ప్రశ్నలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదురుదాడి చేశారు. ఆర్టీసీ కార్మికులపై బీఆర్ఎస్ నేతలది మొసలి కన్నీరన్న ఆయన సమ్మె సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును గుర్తు చేశారు. ప్రజా రవాణా, ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇదే అంశంపై సిపిఐ సభ్యుడు కూననేని సాంబశివరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవహరించినట్టుగా కాకుండా కార్మికులు సంస్థాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కూనంనేనికి అవకాశం ఇవ్వడానికి హరీష్ రావు ప్రశ్నించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల తరపున మాట్లాడేందుకు కూనంనేనికి సభాపతి అవకాశం ఇచ్చారన్నారు. ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది. మీరు ఉత్తర్వులు ఇచ్చారా లేదా? ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారు. గత ప్రభుత్వం లాగా చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని అడుగుతా ఉన్నాను. నంబర్ 3, ఇగో మీ కార్మికులకు పీఆర్సీ బకాయిల 300 కోట్ల చెక్కు విడుదల చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు బకాయిలు ఇస్తున్నామని చెక్కు చూపించారు. ఇప్పుడు దాదాపు 5 నెలలైనా నెక్లెస్ రోడ్ నుంచి ఆ చెక్కు బస్ భవన్ కు చేరలే. ఇంకా అది ఎప్పుడు చేరుతుంది, ఎప్పుడు ఇస్తారో దయచేసి చెప్పాలని కోరుతా ఉన్నా. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఎన్ని, ఇప్పటి వరకు ఇచ్చిన ఎన్ని, ఇవ్వకపోవడం వల్ల కార్మికుల యొక్క పిఎఫ్ మరియు సిసిఎస్ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా? ఆ నిధులు ఎప్పట్లోగా ఇస్తారో సూటిగా చెప్పాలి. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా పని గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను, కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు 16 గంటలు 18 గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? దానికి అనుగుణంగా కండక్టర్ల, డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు. అధ్యక్ష, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా 10 సంవత్సరాలుగా ఆర్టీసీని చంపి ఆర్టీసీ ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండీగా పెట్టి ఆర్టీసీకి జవాబు చెప్తున్నా మీరు జవాబు చెప్తా ఉన్నా. ఇలా 10 సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి 10 సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఏమి చర్చలు లేకుండా, కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా అదరబదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు, గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు
కార్మిక సంస్థలు రద్దు చేసి ఇవాళ యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఏం హక్కు ఉంది? ఎవరు రద్దు చేసినారు, ఎందుకు రద్దు చేసిరో ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి. మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా 50 రోజులు సమ్మె పట్టించుకొని మీరు ఒక్క బస్సు కొనే అధ్యక్ష 10 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబర్గా ప్రభుత్వం బస్సులు కొన్నది. 2013 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 280 కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చిన 80 కోట్లు పేమెంట్ అయింది. ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కలుగుతా ఉంది. మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన PF కావచ్చు, కోఆపరేటివ్ సెస్ ₹1 ముట్టలే. 4000 కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష. మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష 2400 కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్మును 2,000 కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఉద్యోగాలకు సంబంధించి అడుగుతా ఉన్నారు. 3035 మంది ఉద్యోగులకు నియామకం చేసిన అవును అధ్యక్ష. ఆర్టీసీ ఇలా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభా వేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫున అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష. అవును ఓవర్లోడ్ అయితే ఉంది, కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా పని భారం పెరిగిన మాట వాస్తవం, కానీ వాళ్ళందరికీ డబుల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష. పంపిణీలో జాప్యం జరుగుతుండొచ్చు, తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం 80 కోట్లు ఇచ్చింది, మిగతా కూడా ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నా. ఇక వెళ్ళి దీని గురించి మాట్లాడతారు, ముసలి కన్నీరు కాలుస్తారు. నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారు? ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు అప్పనంగా అప్పచెప్పినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఇలా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం, ప్రజల రవాణా సౌకర్యం, ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత. మేము ఈ 3 అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు తీసుకుంటామనేటువంటి మాట మనం చేస్తూ వాళ్ళ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి ఎంపీ లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎంపీ ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపించలేదు అధ్యక్ష? ఆర్టీసీ సంక్షేమం ఆనాడు కనవలేదా? నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను వీళ్ళను. అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇవాళ ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండీ పెట్టినారో చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొక్కసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభందరికీ కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తున్నాం, తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలనలో ఉంది. వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ చేసి జాప్యం చేసి ఉండొచ్చు. మేము దాని మీద చర్చల ప్రక్రియ ఇతరతర కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నేను అడిగిన క్వశ్చన్లకు ఒక్కదానికి సమాధానం చెప్పలే కానీ నేను క్వశ్చన్ చేస్తున్నా నాకు క్వశ్చన్ చేస్తుండు. మరి చెప్పమంటే చెప్తా సమాధానం. వేముల ప్రశాంత్ రెడ్డి గారు, ఒక నిమిషం సార్. వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావుని కోరుతా ఉన్నాను. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు స్పష్టంగా కులంకుశంగా జవాబు చెప్పడం జరిగింది. మీరు రాలేదనుకుంటే వేరే ఫామ్ లో రమ్మనండి సార్ అధ్యక్ష. వి విల్ ట్రై టు గివ్ ఇట్. దిస్ ఇస్ ఎ క్వశ్చన్ అవర్ అధ్యక్ష. పూనమనేని సాంబశివరావు గారు, 50 రోజుల పాటు జరిగిన సమ్మె కాలంలో ఖమ్మంలో ఒక డ్రైవర్ ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీసీ సంఘాలను రద్దు చేసి వాళ్ళకి మాట్లాడే హక్కు లేకుండా కార్మికులకు ఇవాళ అడుక్కు తినేవారిలాగా వారికి ఏదైనా సమస్య వస్తే మాట్లాడే హక్కడానికి ఏది లేని పరిస్థితులు కల్పించబడ్డాయి అధ్యక్ష. ఆనాడు వారు చేసిన తప్పుల్ని మా ఈ కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి. హౌస్ నడపడానికి సహకరించమని కోరుతా ఉన్నాము. నేను స్పెసిఫిక్ గా హరీష్ రావు గారు రూల్ అడిగారు కనుక రూల్ చెప్తా ఉన్నాను. నేను వారికి ఇంకేవైనా ప్రశ్నలు ఉంటే డిఫరెంట్ ఫామ్ ద్వారా మీ దగ్గరికి తీసుకురమ్మండి. యు అలో సార్, అవర్ మినిస్టర్ విల్ ఆన్సర్. శ్రీధర్ బాబు గారి వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టున్నాయి. ఈ సభలో అనేక సందర్భాల్లో సాంప్రదాయాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో కూడా స్పష్టంగా ఇదే శ్రీధర్ బాబు గారు, భట్టి గారు మేము వెళ్ళే మినిస్టర్ అన్నప్పుడు క్వశ్చన్ అవర్ లో సరైన సమాధానం రాలేదని మీరే అనేక సార్లు ఈ సభలో వాకౌట్ చేసిపోయారు. ఇందులో సిగ్నేటరీ కాకపోయినా మీరు సాంబశివరావు గారికి అవకాశం ఇస్తారు. అక్కడ సభా సమయం వృధా కాదు.
మాకు సరైన సమాధానం రాలేదని మేము అడుగుతామంటే మా గొంతు నొక్కడానికి మాత్రం సభా సమయం మీకు అడ్డం వస్తున్నది. అయితే అధ్యక్ష, గౌరవనీయ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, స్పీకర్ సార్, హరీష్ రావు గారు వారికి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. చైర్ మీద ఆరోపణలు చేయడం ఏ సభ్యుడికి తగదు. ఎందుకు అంటే ఇది ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య. కార్మికుల పక్షాన కార్మికులు కష్టాలలో ఉన్నప్పుడు 50 రోజులు దీక్ష చేసినప్పుడు 50 మంది చనిపోయినప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి గారు తన పిల్లలు పెద్ద ఉద్యోగాలలో ఆర్థికంగా బలంగా ఉన్న ఆనాటి ప్రభుత్వం యొక్క వివక్ష 50,000 కార్మికుల పట్ల చూపిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు ఆ కుటుంబాలకు వాళ్ళందరూ అండగా నిలబడ్డారు. అట్లాంటి కార్మికుల తరఫున కొట్లాడే కమ్యూనిస్టు పార్టీ ఈ సభలో వాళ్ళ తరఫున మాట్లాడడానికి అడిగితే మీరు వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు. ఎందుకు? కార్మికులు ప్రాధాన్యత, కార్మికుల తరఫున కొట్లాడే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రభుత్వానికి ఏదైనా వాళ్ళ సూచనలు ఉపయోగపడితే ఆ సమస్యల్ని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మీరు సాంబశివరావు గారికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు ప్రశ్న అడగకపోయినా అతనికి ఎట్లా అవకాశం ఇస్తారని వారు మాట్లాడినారు కదా అధ్యక్ష. అది ఏ చట్టానికి దేనికి అసలు వారు మాట్లాడుతున్నది పూర్తిగా విరుద్ధం. ఒక్కసారి ఒక ప్రశ్న ఈ సభలో ఆమోదం పొందింది అంటే ఈ సభ యొక్క ఆస్తి. సభ ప్రశ్న అడిగిన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని ఏ చట్టంలో లేదు. ఒక్కసారి ప్రశ్న ఈ ప్రశ్నావళి 10 ప్రశ్నలు ఉన్నాయి కదా అధ్యక్ష. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ ప్రశ్నావళి ఈరోజు ఆమోదం పొందిన ఈ 10 ప్రశ్నలు ఉన్నాయి కదా. 10 ప్రశ్నలు క్వశ్చన్ అవర్, 1 గంటలో ఈ 10 ప్రశ్నలకు చర్చ జరిగి దీని మీద సమాధానాలు చెప్పడానికి కోసమే 10 ప్రశ్నలు పెట్టింది. అంటే ప్రతి ప్రశ్నకు 6 నిమిషాలల్లో మనం చర్చ ముగించుకోవాలి. అట్లా 60 నిమిషాలల్లో వీటన్నిటికీ ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు ప్రశ్న యొక్క ప్రాధాన్యతను బట్టి తమరు అనుమతిస్తే ఆ చర్చ ఒక్కోసారి కొంత ఎక్కువసేపు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ సభకు అడ్మిట్ అయి హౌస్లోకి వస్తాయో ఇది హౌస్ ప్రాపర్టీ అవుద్ది, ప్రశ్న అడిగిన వాళ్ళ ప్రాపర్టీ కాదు అధ్యక్ష. దయచేసి వారు 20 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేసినని పదే జబ్బలు జరుచుకుంటారు కదా. కనీసం లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా పనిచేసిన హరీష్ రావు గారికి ఒక్కసారి ప్రశ్న సభలోకి వచ్చిందంటే సభ్యుల యొక్క అందరి ఆస్తి ఇది అధ్యక్ష. ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలనేది చైర్ యొక్క విచక్షణ అధికారం అధ్యక్ష. తమరు సాంబశివరావు గారికి అవకాశం ఇవ్వడాన్ని సభ్యుడు తప్పు పట్టడాన్ని 100% తప్పు. కాబట్టి వారు అట్లా మాట్లాడడాన్ని భవిష్యత్తులోనైనా సవరించుకోవాలి. అదేవిధంగా వారు పదే రూల్ బుక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అదే రూల్ బుక్లో చాలాసార్లు వారు కోట్ చేసిరు. సభ్యులు చైర్ను వదిలి పోడియంలోకి వస్తే అదే రూల్ బుక్లో ఆ సభ్యులను బయటకు పంపించే ప్రొవిజన్ కూడా ఉంది అధ్యక్ష. తమరికి తెలుసు కదా అధ్యక్ష అది. కానీ మీరు అది ఉపయోగించలే. ఎందుకంటే ఈ సమస్య యొక్క ప్రాధాన్యత మీకు తెలుసు కాబట్టి వారు ఎంతసేపు అడిగినా దానికి ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన సమాధానం ఇచ్చిండ్రు. ఆ సమాధానంతో వాళ్ళు సంతృప్తి చెందకపోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేయాలని వాళ్ళ కోరిక ఉండొచ్చు. కానీ ఈ ప్రభుత్వము ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని కార్మికులను ఆదుకోవాలని, ఆ సంస్థను బ్రతికించాలని, ఈరోజు ఆ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని ఈరోజు అహర్నిశలు కృషి చేస్తుంటే వారు పదే వారి గతంలో ఆ కార్మిక శాఖకు గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. ఆనాటి ముఖ్యమంత్రికి ఈయనను ఎట్లా తొలగించాలనో అర్థం కాక ఆ కార్మిక సంఘాన్ని రద్దు చేసిండు. ఎందుకంటే ఈయనను తొలగించాలంటే ఏం చేయాలనో తెలియక వాళ్ళ అంతర్గత సమస్యలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు ఏమైనా కొట్లాడుకొని, కానీ ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసింది వాళ్ళ అధ్యక్ష. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లి మంత్రి గారిని బుల్డోజ్ చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష. చివరిగా నా సూచన ఒకటే సభ్యులందరికీ, ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 119లో 60కి పైగా మొదటిసారి ఎన్నికైన సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు ఏమనుకుంటారు వారు మాట్లాడింది విని? హరీష్ రావు గారికి 20 సంవత్సరాల అనుభవం ఉన్నది, ప్రశ్న వేసిన వాళ్ళే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగాలనేమో అని ఈ సభ్యులందరూ కూడా
తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే మా నూతన సభ్యులకు నేను చెప్తున్నా, ఒక్కసారి క్వశ్చన్ హౌస్లో అడ్మిట్ అయిందంటే ఆ క్వశ్చన్ అనేది హౌస్ ప్రాపర్టీ. ఈ హౌస్లో ఏ సభ్యుడైనా కూడా సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగినప్పుడు స్పీకర్ అనుమతిస్తే ఎవరైనా మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి మా నూతన సభ్యులకు కూడా నేను చెప్తున్నా, ప్రశ్న సభలోకి వచ్చిందంటే ఇది హౌస్ ప్రాపర్టీ, కాబట్టి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ఆల్ ఇండియన్ కిసాన్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ నీలం రమేష్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికే ప్రధానిని 3 సార్లు కలిశారన్నారు. ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరితే కేంద్రం మొండి చేయి చూపిందన్నారు. ఈరోజు భారత రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మన తెలంగాణ రాష్ట్రానికి పెద్ద సున్నా అంటే ఒక గాడిద గుడ్డు మనకిచ్చింది. వాళ్ళ ఓట్లేసి వాళ్ళ ఎంపీలు చేసినా మనకిద్దరు ఎంపీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రం నుంచి మన ముఖ్యమంత్రి గారు ఒక స్టెప్ ముందుకేసి రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు అనే నినాదంతో పెద్దన్న పాత్ర పోషించాలని నరేంద్ర మోదీ గారిని కోరినా వాళ్ళు మాత్రం విషపూర్వితంగా అంటే వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని చిమ్మగక్కి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ బడ్జెట్ కేటాయించకుండా మనం ఎన్ని అప్లికేషన్లు పెట్టినా ఎన్ని మన కోరికలు కోరినా వాళ్ళు మాత్రం చేయాల్సింది చేసి ఈ బడ్జెట్ కేవలం ఒక బీహార్ ఒక ఆంధ్రప్రదేశ్ కోసము వాళ్ళ స్వార్థాల కోసం పెట్టుకుంటుంది తప్ప భారత బడ్జెట్లో లేదు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మనకు ఈ బడ్జెట్లో జీరోగా కేటాయించిన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తరమికొడదాం. యూరియా రవాణా చేయడానికి అవకాశం కల్పించాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. కర్మాగారంలోని యూరియాను రవాణా చేసేందుకు ప్రభావిత ప్రాంతాల లారీ యజమానులకు లోడింగ్కు అవకాశం కల్పించాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు. రవాణాకు రైలు వ్యాగన్లను వినియోగించుకోవడం వల్ల తమ కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని లారీ యజమానుల సంఘం నాయకులు శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా టెండర్ వేసి తమ లారీలకు లోడింగ్ అవకాశం కల్పించి ఆదుకోవాలన్నారు. ప్లాంట్ ఏర్పాటు కోసం తాము భూములు కోల్పోయామని, వాతావరణ కాలుష్యంతో అనారోగ్యాల పాలవుతున్నా కనీసం ఉపాధి కూడా కల్పించకపోతే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కసుబుస్సులాడుతున్నారు. అసెంబ్లీలో నిరుద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం అనుమతించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగులపై పోలీస్ నిరుద్యోగులపై పోలీస్ జాబ్ క్యాలెండర్ వెంటనే జాబ్ క్యాలెండర్ వెంటనే గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలను వెంటనే. జమ్మికుంట పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో మాడులేశ్వర స్వామి బోనాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌరస్తా నుండి పూరవీధుల గుండా మహిళలు బోనాలు నెత్తినెత్తుకొని డప్పు చప్పులతో మాడులేశ్వర స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు సదానందం, ఉపాధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి రాము, కార్యదర్శి శ్రీనివాస్, కిరణ్, మల్లికార్జున్, రాజేందర్, రాయబోసు మహిళలు పాల్గొన్నారు. ఈరోజు జమ్మికుంట పట్టణంలో మడేశ్వర స్వామి బోనాలు జమ్మికుంట రజకులు అందరూ కలిసి బోనంతో ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకొని మొక్కులు చెల్లించడానికి మేము ఈరోజు మా మడేశ్వర స్వామి మడేలు మాచయ్య బోనాలు సమర్పించడానికి వెళ్తున్నాము. మేము ప్రతి సంవత్సరం ఆషాఢంలో బోనాలు సమర్పించుకుంటాం. ఇలా జరుపుకున్న ప్రతిసారి వర్షాలు ఓరెత్తి
మాకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడు చెరువులు కుంటలు అన్నీ నిండుతున్నాయి. మా ప్రజల సోదరులు కూడా ఆనందంగా ఉంటున్నారు. అలాగే మత్స్యకారులు కూడా ఆనందంగా ఉంటున్నారు. అలాగే పాడి పంటలు సమృద్ధిగా పండాలని మేము వేడుకుంటూ మా భగవంతునికి పూజలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను ఇవ్వాలని బీఎల్ఎఫ్ బీఎల్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిగాద సిద్దిరాములు ప్రభుత్వాన్ని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఎల్టీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో నిరుపేదలు ప్రభుత్వం భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నట్లు తెలిపారు. వారికి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేయాలన్నారు. అలాగే భూమి లేని దళితులకు 5 ఎకరాల సాగు భూమిని ప్రభుత్వం కేటాయించాలన్నారు. ఈ నెల 27న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల కోసం బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో భూ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సును విజయవంతం చేయాలన్నారు. అనంతరం భూ సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎం అంజనేయులు, బీఎల్పీ కామారెడ్డి జిల్లా నాయకులు కె నాగేష్ పాల్గొన్నారు. జూలై 27 శనివారం నాడు ఉమ్మడి నిజామాబాదు జిల్లా కేంద్రంలో తిలక్ గార్డెను న్యూ అంబేద్కర్ భవన్లో బీఎల్ఎఫ్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లో అనేక ప్రాంతాలలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ భూముల గుడిసెలు వేసుకొని నివాసం ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్టాలు ఇవ్వాలా. మరి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పూలే అంబేద్కర్ కాలనీ అయితేమి, జంగంపల్లి ప్రాంతంలో అయితేంది, చెందూరు గ్రామంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు పోడు భూములు దున్నుకుంటున్నారు. ఇక్కడ మాచారెడ్డి మండలంలో ఉన్నటువంటి వాళ్ళు, మరి చెందూరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, అనేక గ్రామాలల్లో గిరిజనులు, పేదలు పోడు భూములు దున్నుకుంటున్నారు. ఆ దున్నుకుంటున్నటువంటి పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా సదస్సు, ఈ జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా మరి జస్టిస్ చంద్రకుమార్ గారు, అదేవిధంగా బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి నల్లా సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనరు దండి వెంకటి గారు, మరి బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనరు ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి గారు తదితరులు 27న జరిగేటువంటి ఉమ్మడి జిల్లా సదస్సుకు హాజరవుతున్నారు. కామారెడ్డి జిల్లాలో విద్యార్థులకు బస్సులు టైంకు రావడం లేదంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బస్టాండ్లో ధర్నా చేశారు. కామారెడ్డి రూరల్ పరిధిలో బస్సుల కొరత ఎక్కువగా ఉందన్నారు. బస్సులు బస్టాండ్లో కాకుండా 100 మీటర్ల దూరంలో ఆపడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్ నుంచి కామారెడ్డి డిపో వరకు పాదయాత్రగా వెళ్లి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు రోహిత్ మాట్లాడుతూ డిపో మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో వారు ఫోన్లో మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఒక స్పెషల్ ఆఫీసర్ను పంపించి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సు వేస్తారని హామీ ఇచ్చారన్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే చిన్న మల్లారెడ్డి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు దాదాపు 60 మంది విద్యార్థులకు బస్సు సౌకర్యం లేకపోయింది. ఉన్న బస్సులు ఉన్నాయి, ఏమవుతున్నాయి, దానికంటే ముందు 4 విలేజ్లు ఎక్కువ ఉన్నాయి, 4-5 విలేజ్లు ఉన్నాయి. మొదటి 2 ఊళ్ళనే బస్సులో జనాలు ఫిల్ అయిపోతా ఉన్నారు, స్టూడెంట్స్ ఫిల్ అయిపోతా ఉన్నారు. ఈ చిన్న మల్లారెడ్డి గ్రామంకి వచ్చేసరికి విద్యార్థులంతా ఫిల్ అయిపోతా ఉన్నారు. అక్కడ విద్యార్థులను ఎక్కించుకునేవారు లేరు. వాళ్ళేమో ఆటోకి వెళ్దామన్నా కూడా ఛాన్స్ లేదు, డబ్బులు ఉన్న పరిస్థితి. సైకిల్ మీద వెళ్దామంటే ఇదేమో వానాకాలము, నానిపోతారు, బుక్స్ నానిపోతాయి. సార్ మాకు లేట్ అవుతుంది సార్, కాలేజీలో వెళ్తే 10 అవుతుంది టైము, సార్లు మమ్మల్ని తిడతా ఉన్నారు, ఎగ్జామ్లు మిస్ అవుతా ఉన్నాయి, మా బాధలు అర్థం చేసుకోండి సార్, మాకు బస్సు సపరేట్ బస్సు వేయండి సార్, ఉన్న బస్సులు చాలతలేవని చెప్పేసి వాళ్ళు ధర్నాకు దిగితే అక్కడ ఉన్నటువంటి బస్ కండక్టర్లు వాళ్ళు వీళ్ళు అమ్మ అందరిని ఎక్కించుకొని కుదరది, మేము బాయ్స్ని ఎక్కించుకుంటాము, అది కూడా కొంతమందిని ఎక్కించుకుంటాము, ఆధార్ కార్డులు ఉన్న మహిళలను ఎక్కించుకోమని చెప్పేసి వాళ్ళు అవహేళన చేస్తా ఉన్నారు. స్టూడెంట్స్ మేము 2-3 అక్కడ నిలబడ్డాం, బాయ్స్ కూడా నిలబడ్డారు. మేము నిలబడతానేమో మీరు ఆగండి అమ్మ, మీరు ఆధార్ కార్డు మాకు మిషన్ పనిచేస్తలేరు, మీరు ఆగండి, మేము అబ్బాయిలు ఎక్కించుకుంటాం, వాళ్ళకి బస్ పాస్ ఉంటుందని వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోయారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? మా బస్ స్టాండ్ ఇక్కడ ఉంటే 100 అడుగుల దూరంలో బస్సు ఆపి చిన్న ఒక స్టాప్ వాళ్ళకి దిగే వాళ్ళని దించి వేరే వాళ్ళని ఎక్కించుకొని పోతున్నారు. అంటే ఎక్కించుకుంటే దిగే వాళ్ళని దించేసి వెళ్ళిపోతుంది బస్. ఇది ఎంతవరకు న్యాయం? ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు చూస్తూనే ఉండండి మీ NSN న్యూస్ ఛానల్.